ఆదిశంకర యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 25 సంవత్సరాల విద్యా నైపుణ్యం, అద్భుతమైన మౌలిక సదుపాయాలు కలిగి అత్యధిక ప్లేస్మెంట్స్ సాధిస్తున్న కళాశాల. ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న విద్యా సంస్థ ఆదిశంకర. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ స్పెషాలిటీస్ కలిగిన కళాశాల ఆదిశంకర. విద్యార్థుల సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను పెంచి మీ ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మీ కలలను సాకారం చేస్తుంది మన ఆదిశంకర. We welcome all these meritorious students into Adishankara as a successful students. ఆదిశంకర యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, గూడూరు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుభాష్ చంద్రబోస్ని. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీగా ప్రమోట్ అయినటువంటి ఒక యూనివర్సిటీని అయితే మీకు ఇప్పుడు పరిచయం చేయదలుచుకుంటున్నాను. అది ఏదో కాదు, మన నెల్లూరు నగరానికి గూడూరు దగ్గరలో ఉన్నటువంటి ఆదిశంకర యూనివర్సిటీ. ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, స్టూడెంట్స్ని మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. అదేవిధంగా ఫ్యాకల్టీతో మనము ఇంటరాక్ట్ అవుదాము. ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. రండి యూనివర్సిటీలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ముందైతే ఉన్నాము. ఒకసారి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి లైబ్రరీలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎటువంటి బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ మనం చూద్దాము. రాండి. ఇదిగో ఇది సెంట్రల్ లైబ్రరీ ఎంట్రన్స్ అనమాట. మనం లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే గేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి ఇక్కడైతే తమ యొక్క డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాతే లైబ్రరీలోకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం లైబ్రరీ అంతా. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రెడీగా ఉంది. ఇదేమి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు పెట్టిన యూనివర్సిటీ అయితే కాదు, ఒక కాలేజీ స్థాయి నుంచి ఒక యూనివర్సిటీ స్థాయికి ఎదిగిందంటే అంచెలంచెలుగా వీళ్ళ యొక్క కృషి ఎంతో ఉందన్నమాట. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా అయితే చూడొచ్చు మీరు. బుక్స్ ర్యాకు, సిఎస్సి డిపార్ట్మెంటు, EEE, సివిలు, ఈసీఈ, మెకానికల్, ఎంసీఏ, ఎంబీఏ, ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ర్యాక్ను అయితే సెంట్రల్ లైబ్రరీలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మనం వాళ్ళ యొక్క మాటల్లో కూడా తెలుసుకుందాం లైబ్రరీలో ఎలా ఉంది వాళ్ళ యొక్క మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఏం పేరు మీ పేరు? వర్షిత. ఏం చదువుతున్నారమ్మా? సిఏ. ఏ ఇయర్? సెకండ్ ఇయరా? ఏంటి ఆదిశంకర కాలేజీ గురించి ఒక 2 words చెప్పండి. కొత్తగా జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారో తెలుసుకుందాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా చాలా బాగుంటుంది. కానీ స్టూడెంట్స్ పట్ల టీచర్స్ తీసుకునే గైడెన్స్ కానీ అదంతా చాలా బాగుంటుంది. మాకు ఏమైనా డౌట్స్ కావాలన్నా మేము లైబ్రరీకి వచ్చి సెర్చ్ చేసుకుని మా డౌట్స్ క్లియర్ చేసుకుంటాం. ఓకే, లైబ్రరీ ఎలా ఉంది మామూలుగా? చాలా బాగుంటుంది. పక్క కాలేజెస్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్. బెస్ట్. సో చూస్తున్నారు కదా, ఏ ర్యాక్ ఆ ర్యాకు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా ర్యాక్స్ అన్నీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క మాటల్లో మనం విన్నాం, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆదిశంకర కాలేజీలో మాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి బుక్స్ అన్నీ అవైలబుల్లో అవుతున్నాయని చెప్పుకొచ్చారనమాట. అప్ టు మనం స్టార్టింగ్ సిఎస్సి నుంచి ఎంబీఏ కోర్స్ వరకు స్టూడెంట్స్కి ఎటువంటి బుక్స్ కావాలి అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ మార్కెట్లో ఉన్నటువంటి కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీని అప్గ్రేడ్ అవుతూ వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి కావాల్సినటువంటి బుక్స్ అయితే అవైలబుల్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ బుక్ తెచ్చుకొని హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు. మొత్తం ఫర్నిచర్ అంతా అయితే ఫుల్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీని చూద్దాము. రండి లోపలికి. దాదాపుగా ఈ డిజిటల్ లైబ్రరీలో మనకి చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క డిజిటల్ లైబ్రరీలో మినిమం 41 సిస్టమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయంట. ఇట్లాగే ప్రతి ఒక్క ఫ్లోర్కి డిజిటల్ లైబ్రరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది చూడండి, స్టూడెంట్స్ అంతా కూర్చొని హ్యాపీగా వాళ్ళ యొక్క వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. చూడండి, మొత్తం ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉంది డిజిటల్ లైబ్రరీ. మీరైతే చూస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? మోక్షిత. ఏ ఊరు?
మదనపల్లి సార్. మదనపల్లి. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్ అమ్మా? ఏఎంఎల్. ఏఎంఎల్. ఎలా ఉంది డిజిటల్ లైబ్రరీ ఆదిశంకర యూనివర్సిటీ మొత్తం? బాగుంది సార్. బాగుంది, వెరీ గుడ్, నైస్. హాస్టల్లో ఉంటారా బయట ఉంటారా మీరు? హాస్టల్ ఎలా ఉంది చెప్పండి. హాస్టల్ బాగుంది సార్, క్లీనింగ్ అంతా బాగా చేస్తారు, బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది అంతా నైస్. అంటే ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉందా మీకు? బాగుంది సార్. అది చూశారు కదా, స్టూడెంట్స్ మాటల్లోనే చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది, ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆదిశంకర యూనివర్సిటీలో మేము చదువుతున్నందుకు అని వాళ్ళ యొక్క మాటలోనే మనం వింటూ ఉన్నాం అనమాట. సో ఇదిగో చూడొచ్చు మనం డిస్కషన్ రూమ్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ మీద. చాలా అంటే చాలా బాగుంది. సో మనమైతే ఆడియో విజువల్ థియేటర్ ముందున్నాము. ఇక్కడ వచ్చి సీటింగ్ కెపాసిటీ దాదాపుగా 70 మంది స్టూడెంట్స్ అయితే సీటింగ్ కెపాసిటీ ఉంది. ఒకసారి లోపలికి రండి చూద్దాము. ఆడియో వీడియో విజువల్ థియేటర్ అన్నమాట. చూడొచ్చు స్టూడెంట్స్ అంతా కూర్చొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ అయితే చూడడం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు ఒకసారి. లైబ్రరీ ఇన్ఛార్జ్ అయినటువంటి రఘురామ్ సార్ అయితే ఉన్నారు. ఒకసారి సార్తో కూడా కలిసి స్టూడెంట్స్కి ఎటువంటి బుక్స్ అవన్నీ ఒకసారి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నారు సార్. బాగున్నారు. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీరు ఇక్కడ? సార్ ఇది యాక్చువల్గా 2000స్లో స్టార్ట్ అయింది సార్ లైబ్రరీ. విత్ ది హెల్ప్ ఆఫ్ 5000 వాల్యూమ్స్తో స్టార్ట్ చేసాం ఫస్ట్ 2000స్లో. అచ్చా. తర్వాత దీన్ని 2009 నుంచి బిగ్ లైబ్రరీగా మార్చాం. 12,000 స్క్వేర్ ఫీట్తో మొత్తం మార్చాము. ఒకవైపు వచ్చి 6,000 స్క్వేర్ ఫీటు, ఒకవైపు 6,000 స్క్వేర్ ఫీటు, 2 విభాగాలుగా విభజించాం. ఒకవైపు ఇష్యూ సెక్షను, బుక్స్ ర్యాక్స్, తర్వాత టెక్నికల్ సెక్షను, తర్వాత డిజిటల్ లైబ్రరీ. ఒకవైపు వచ్చేసి రెఫరెన్స్ సెక్షను. రెఫరెన్స్ సెక్షన్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, ఈ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ డిస్కషన్ రూమ్ ఉంటుంది. దాని తర్వాత ఆడియో విజువల్ థియేటర్ ఉంటుంది. మన స్పెషాలిటీ ఏంటంటే ఈ కొద్ది కాలంలోనే మనం 1,20,000 స్టాక్కి చేరుకున్నాం. ఓ గ్రేట్ సార్. అదొకటి. రెండోది 15,000 టైటిల్స్. ఎక్కడ ఈ డిస్ట్రిక్ట్ లోపల ఎక్కడా కూడా 15,000 టైటిల్స్తో ఉన్న లైబ్రరీ ఏది లేదు. ఫస్ట్ వన్ ఆదిశంకర యూనివర్సిటీ. ఆదిశంకర యూనివర్సిటీలోని ఇన్ని వేల టైటిల్స్ ఉన్నాయి. టైటిల్స్ వాల్యూమ్స్ 1,20,000 దాకా ఉన్నాయి. సూపర్ సార్. ఇప్పుడు రెండోది ఇంకోటి ఏంటంటే మేము ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ డిపార్ట్మెంట్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేసాం. సో స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ డౌట్స్ వచ్చినప్పుడు లైబ్రరీ దాకా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకొని వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఆ విధంగా డిపార్ట్మెంట్ లైబ్రరీస్ పెట్టాం. ఈ డిపార్ట్మెంట్ లైబ్రరీస్ ప్రతి డిపార్ట్మెంట్కి ఒకటి లెక్కన 8 డిపార్ట్మెంట్ లైబ్రరీస్ పెట్టాం. సూపర్. తర్వాత 2 బ్లాక్స్ ఉంటే ఒక బ్లాక్ ఒక లైబ్రరీ లెక్కన ప్రతి బ్లాక్లో లైబ్రరీ పెట్టాం. ఓ నైస్ సార్. సో స్టూడెంట్స్కి ఎక్కడైనా లైబ్రరీ యాక్సెస్ ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని పూర్తిగా యూనివర్సిటీ స్థాయిలోనే పూర్తిగా మార్చడం జరిగింది. ఇప్పుడు మీరు స్టూడెంట్కి లైబ్రరీలో ఎంట్రీ అవ్వడానికి ఏమన్నా స్మార్ట్ కార్డ్ లాగా ఏదైనా? ఎస్ సార్, మాకు మామూలుగానే మాకు ఇచ్చే ఐడి కార్డులోనే ఒక బార్కోడ్ ఉంటుంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ బార్కోడ్ గేట్ దగ్గర స్కాన్ చేసి లోపలికి వచ్చేసి ఎంట్రీ అవ్వచ్చు. వాళ్ళు ఇన్ టైము అవుట్ టైము 2 దాంట్లో నోట్ అవుతాయి. తర్వాత వాళ్ళు ఎంతసేపు ఉన్నారు అనేది, తర్వాత ఇక్కడ ఏం వాళ్ళు యూజ్ చేసుకున్నారు, డిజిటల్ లైబ్రరీ యూజ్ చేసుకున్నారా, ప్రాజెక్ట్ డిస్కషన్ రూమ్ యూజ్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా మా దగ్గర డేటా ఉంటుంది. ఇవన్నీ మేము అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ గవర్నమెంట్ కూడా చూపిస్తాం. ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది ఈ విధంగా ఈ మెటీరియల్ని వాడుకుంటున్నారు, ఈ రిసోర్సెస్ ద్వారా వాళ్ళు ఇంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అనేది మేము డేటా ఇస్తాం. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సార్? నేను 2006 నుంచి ఇక్కడే ఉన్నాను సార్. ఓ చాలా లాంగ్ 20 ఇయర్స్ సర్వీస్ ఆదిశంకర. ఎలా అనిపిస్తుంది ఒక కాలేజీ నుంచి స్టార్ట్ అయినటువంటి జర్నీ? అదే ఒక యూనివర్సిటీ మా చేతుల్లోనే ఇది ఇంత పెద్ద యూనివర్సిటీగా రూపాంతరం చెందడం మీ అందరి కృషి వల్ల we feel very happy. First it's a team work. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. రాండి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మాటల్లో ఆదిశంకర యూనివర్సిటీలో ఎడ్యుకేషన్స్ ఎలా ఉంటుంది, ఎటువంటి అడ్వాన్స్ కోర్సులు నేర్పిస్తారు అనేది ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాము. ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి సరస్వతీ దేవి యొక్క ఫోటోలు అయితే కాలేజీలో అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. రాండి. హాయ్, ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ శివకృష్ణ. ఎక్కడ, ఏ ఊరు? మాది వెంకటగిరి. వెంకటగిరి. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా, హాస్టల్లో ఉంటారా? అప్ అండ్ డౌన్ చేస్తారా? ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? ఎడ్యుకేషన్ బాగుంది. ఫ్యాకల్టీ 10 years ఎక్స్పీరియన్స్, అంతా బాగుంది. ఓకే, అంతా నైస్.
అంటే మీకు క్లాస్ రూమ్లో ఎటువంటి అడ్వాన్స్ కోర్సులు టెక్నాలజీ నేర్పిస్తున్నారు? ప్రొజెక్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే. బాగా క్లాసెస్ చెప్తారు, ప్రతి ఒక్కటి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డౌట్ వచ్చినా మళ్ళీ ఫ్రీగా ఉండేటప్పుడు పోయి అడిగినామని చెప్తారు. ఓకే. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? యూనివర్సిటీ గురించి అయితే చెప్పాలి, రిమార్క్స్ ఏం లేవు. ఫ్యాకల్టీ సూపర్ ఫ్యాకల్టీ. మనకి ఎలాగైతే చిన్న వయసు నుంచి ఫౌండేషన్ ఎలాగేస్తారో ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఆదిశంకర యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనే స్టూడెంట్స్కి మీరు ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఆదిశంకర యూనివర్సిటీ గురించి? ఇది ఇప్పుడు చేరే జూనియర్స్కి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందువల్లంటే మనకి లో ప్రైజ్లో, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి లో ప్రైజ్లో బెస్ట్ కాలేజ్ వచ్చేది ఆదిశంకర కాలేజ్ మాత్రమే మన ఏపీలో నాకు తెలిసినంతవరకు. ఓకే, చూసారు కదా, స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక బెస్ట్ యూనివర్సిటీ చాలా తక్కువ ఫీజులో చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుందని చెప్పుకొస్తున్నారు. ఇటుపక్క కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అమ్మాయిలు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. అవ్వు చాలా దూరం. ఎట్లా ఆదిశంకర యూనివర్సిటీ గురించి మీకు ఎలా తెలిసిందమ్మా? Through the friends and the relatives, I have been searched and came here, sir. Very nice. It is very excellent, sir. We are very happy, sir, for this Adishankara is became Deemed University. For the Deemed University becoming so many facilities will come for our college, like infrastructures and technology. Before only we have education only, not sir, sports also is there in our college. Not only education, there will be balance the sports and the education, sir. And hostel facility is also very good. And the teaching skills also so much development also will be while the university became, sir. Thank you, sir. వెరీ నైస్. హాయ్, మీ పేరు? My name is Dharni, sir, and I'm from Anantapur. అనంతపురం. Yes, sir. ఎలా తెలిసింది ఆదిశంకర యూనివర్సిటీ గురించి? Sir, I searched in many Googles and many platforms. Very and nice. I searched and came here. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఆదిశంకర యూనివర్సిటీ? Sir, we have well-equipped labs and eco-friendly classrooms, and this is very special being in this university, sir. And we have very good infrastructure and also greenery all over this campus. So we feel very fresh air and also very secured in this campus. సో మనం చూడొచ్చు, మనమైతే ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ ఇన్నోవేషన్ పార్క్లో ఉన్నాం. ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ త్రూఅవుట్ ఇండియాలో కేవలం 23 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఆదిశంకర యూనివర్సిటీ ఒక సెంటర్ అయితే ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నాయి. ఆ 23లో కూడా 13 సెంటర్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి. దాంట్లో ఆదిశంకర యూనివర్సిటీ ప్రజెంట్ అయితే ఇంక్యుబేషన్ సెంటర్ యాక్టివ్లో ఉంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తా, ఏ డిపార్ట్మెంట్ ఉంది ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్. డెమే సాఫ్ట్వేర్ సొల్యూషన్ వారు ఈ యొక్క ల్యాబ్ను అయితే స్పాన్సర్ చేయడం జరిగింది. ఇటువంటి స్పాన్సర్ చేయడం అనేది అతి తక్కువ కాలేజీల్లోనే జరుగుతూ ఉంటుంది ఇటువంటి ప్రోగ్రాము. అందులో ఆదిశంకర యూనివర్సిటీ ఒకటనమాట. మీరైతే చూస్తున్నారు కంప్లీట్గా. సార్, మొత్తము ఆదిశంకర యూనివర్సిటీలో ఎన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇవి ఒక్కసారి చెప్తారా? సార్, మన ఆదిశంకర యూనివర్సిటీలో వచ్చేదానికి మనకు 6 రకమైన ఇంక్యుబేషన్ స్పేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇంక్యుబేషన్ స్పేసెస్ అంటే ఒక్కొక్క టెక్నాలజీకి కానీ ఒక్కొక్క థీమ్ బేస్డ్గా మనకి ఇక్కడ ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైతే మనకు రిజిస్టర్ అయ్యి మన దగ్గర ఇంక్యుబేషన్ పొందుతారో ఆ ఇంక్యుబేటీస్కి మేము ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అందజేస్తాం అనమాట. సో వాళ్ళకి ఎటువంటి ఏదైనా టెక్నాలజికల్ సాయం కావాలన్నా కూడా మన సెంటర్ ద్వారా వాళ్ళకి అన్నీ అందజేస్తాం. సో అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా దీన్ని ఎలా వాడాలని చెప్పడానికి కూడా మన కాలేజ్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టూడెంట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, బయట నుంచి ఎవరైనా కానీ స్టార్టప్స్ పెట్టే ఇన్నోవేటర్స్ ఎవరైనా కానీ వాళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం. దీని మీద హ్యాండ్స్ ఆన్ కూడా ఇస్తాం అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రోటోకాల్ ఉంటుంది, దీనికి ఎలా మెథడ్స్ ఉంటాయి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ మనం నేర్పిస్తాం. ఓకే. సో ఇక్కడ మనం ఇంత పెద్ద డ్రోన్ నేను ఇదే ఫస్ట్ టైం చూద్దాం. సో ఇది వచ్చేసి ఇప్పుడు మారుతున్న జనరేషన్కి లేదా టెక్నాలజీకి మనకు అనుకూలంగా ఉండాలని వ్యవసాయంలో రకరకాల ఆధునిక సాంకేతిక విజ్ఞానాలు కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీస్ అనేవి చాలా డెవలప్ అయినాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు డ్రోన్ టెక్నాలజీ మీద అందరూ దాని మీద ఆధారపడుతున్నారు. ఎందుకు? మనకు కరువవుతున్నటువంటి లేబర్ వల్ల.
సో లేబర్ సమస్య ఎక్కువ ఉండడం వల్ల ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే గిన ఒక ఎకరాకి మనము 350 రూపాయలతో మనము 350 రూపాయలతో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు పైలట్గా కొన్ని స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో మన సెంటర్ ద్వారా స్టూడెంట్స్ కావచ్చు లేదా బయట రైతులకు కావచ్చు వాటికి దీని మీద వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తాం అనమాట. ఆల్రెడీ రీసెంట్గా మనం వెంకటాచలంలో ఈ డ్రోన్ యొక్క మెథడ్ అనేది చూపించాం అనమాట. డ్రోన్ టెక్నాలజీ ఎలా యూస్ చేస్తామనేది రైతులకు చూపించాం. సో మీరు మా లింక్డ్ఇన్ పేజెస్ కూడా ఫాలో అవుతే కింద మీకు దాంట్లో ఇన్ఫర్మేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో ఇది వచ్చేసి 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనమాట, ఇంకో ఇన్స్ట్రుమెంట్. సో దీని ద్వారా మనము స్టూడెంట్స్కి కానీ ఎవరైనా ఇన్నోవేటర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ప్రోటోటైప్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో ఇన్పుట్ మెటీరియల్ ప్లాస్టిక్ మెటీరియల్ అరేంజ్ చేస్తే మనము ఎలాంటి డిజైన్ చేయాలా లేదా ఎలాంటి మోడల్ డెవలప్ చేయాలా, మనం ఎగ్జిబిషన్స్ పిల్లలు తయారు చేస్తుంటారు కదా, సో ఆ విధంగా మనము ఇట్లా ప్రోటోటైప్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. సో ఈ ప్రోటోటైప్ డెవలప్ చేసుకున్నాక దీన్ని ఉద్దేశించుకొని మనము న్యూ టెక్నాలజీస్ ఏదైనా ఉన్నా కానీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకొని రియల్ టైమ్ ఇమేజెస్ కానీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి ట్రయల్గా ఎగ్జాంపుల్గా పనికొస్తుంది చూపించడానికి. సూపర్ సార్, సూపర్. సో మనమైతే కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేసాము. ఒకసారి కంప్యూటర్ ల్యాబ్ చూద్దాము. లోపలికి రండి. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ అనేది స్టూడెంట్స్కి నేర్పిస్తారనేది మొత్తము ఈ వీడియోలో వివరిస్తా. ఒకసారి చూడొచ్చు. దాదాపుగా ఒక 150 కంప్యూటర్స్ అయితే ఈ ల్యాబ్లో ఉండడం జరిగింది. చాలా పెద్ద ల్యాబు. ఇది ఒక ఫ్లోర్లో ఉన్నటువంటి ల్యాబ్ మాత్రమే. మొత్తము 3 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లో మొత్తం ఇటువంటి ల్యాబ్స్ ప్రతి ఒక్క ఫ్లోర్కి దాదాపుగా 150 నుంచి 200 కంప్యూటర్స్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సపరేట్ ల్యాబ్లు కూడా ఉన్నాయి. చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుందన్నమాట. ఇది కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్. సో మీరు చూడొచ్చు, CDC కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అనమాట. ఇటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రోగ్రామ్ ఆదిశంకర యూనివర్సిటీలో మేనేజ్మెంట్ వారు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆదిశంకర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారన్నమాట. ఒకసారి చూడొచ్చు ప్లేస్మెంట్స్కి ఎటువంటి కంపెనీలు వచ్చాయనేది ఇక్కడైతే బోర్డు అయితే వేయడం జరిగింది. చూడొచ్చు HCL, బైజూస్, టాప్ మోస్ట్ ఇన్ఫోసిస్, తర్వాత అటోస్, ఈసూజీ, అంతేకాదు రిలయన్స్, టాప్ ఇండియానే కాదు విప్రో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ మొత్తం ప్లేస్మెంట్స్ అయితే ఆదిశంకర యూనివర్సిటీలోకి ప్లేస్మెంట్స్ రూపంలో స్టూడెంట్స్కి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర అయితే ధనుంజయ్ సార్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఆదిశంకర అటానమస్ నుంచి యూనివర్సిటీకి అయితే అప్గ్రేడ్ అయింది, అంత విజయం సాధించారు. ఇప్పుడు ఉన్నటువంటి రీసెర్చ్లు ఆల్రెడీ ఉన్నాయా, ఇంకా కొత్తగా ఏమన్నా మీరు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ మొదలు పెడుతున్నారా? ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సుప్రీం లెవెల్కి, టాప్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే విద్యతో అకాడమిక్స్తో కూడా రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. ఈ రీసెర్చ్ సంబంధించి ఆదిశంకరలో ముఖ్యంగా చెప్పాలంటే ఏపీఎస్ఎస్ శ్రీ సీమన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఆదిశంకరలో నెల్లూరు జిల్లాకి సెంటర్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 10,000 మంది కన్నా ఎక్కువ మందికి ఆదిశంకరలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక R&D సెంటర్ ఉంది. ఈసీ డిపార్ట్మెంట్లో NI ల్యాబ్ అకాడమీ, CSE డిపార్ట్మెంట్లో సిస్కో అకాడమీ. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక R&D సెంటర్ని డెవలప్ చేయడం అనేది ఇప్పుడు కాదు, ఆదిశంకరలో అటానమస్ స్టేటస్ దక్కాక ముందు నుంచి స్టార్ట్ అవ్వడం. కాబట్టి వీటిని మరిన్ని ఇండస్ట్రీస్తో లైక్ HCL, ఇన్ఫోసిస్, TCS. ఒక TCS నెల్లూరు జిల్లాలోని TCS అక్రిడేషన్ సాధించిన ఒకే ఒక సంస్థ ఆదిశంకర. అదే కాకుండా ఈ మధ్య టెక్కీ బోట్, DSS లాంటి ఇండస్ట్రీస్తో కూడా కొలాబరేట్ అయ్యి ఆదిశంకరలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేయడం వల్ల ఆదిశంకర స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేషన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ చేయడము, ఇక్కడే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సంపాదించడం లాంటివి కూడా ఈ ఆదిశంకర విద్యార్థులకు అందాయి. ఆదిశంకర మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయింది. మా చైర్మన్ వంకి పెంచడే గారు నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా
కొన్ని ఇన్స్టిట్యూషన్స్తో ఆల్రెడీ మాట్లాడడం కంప్లీట్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అక్రిడేషన్స్, మరిన్ని కొలాబరేషన్స్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము. ఈ సంవత్సరము ఆదిశంకరాలో జరిగే ప్రతి ఒక్క ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఇండస్ట్రీస్కి పంపించి అక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ చేశాము. ప్రతి ఒక్క టెక్నాలజీ ఇప్పుడు మహర్షి మహేష్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మేము సైబర్ సెక్యూరిటీ మీద కొత్త కోర్సెస్ కూడా ఈ డీమ్డ్ యూనివర్సిటీలో మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. కాబట్టి సైబర్ సెక్యూరిటీలో స్టూడెంట్స్ గ్యారెంటీ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేశారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు మనకి ఇండస్ట్రీకి కావాల్సిన మెయిన్ టెక్నాలజీస్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆదిశంకర మేనేజ్మెంట్ చాలా ఇండస్ట్రీతో ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయినాయి. నాకు తెలిసి ఒక వన్ ఆర్ 2 months లోపల మేము మా అన్నీ కూడా మేము కొలాబరేషన్స్ కూడా మేము డిక్లేర్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. హాయ్ అమ్మా, ఏం పేరు? Shravya sir from second year CSC section. I am from Anantapur district, Tadipatri. I am very happy to say that Adi Shankara became a deemed university. So I hope all this become well soon. Thank you sir. మీరు హాస్టల్లో ఉంటారా? Yes sir. Hostel facilities also very good and food also very perfect sir. Students can be comfortable and very suitable sir. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? Maitreyi sir. మైత్రి, ఎక్కడ మీది? Maidukuru sir, Kadapa district. కడప మైదుకూరు. ఏ ఇయర్, ఏ బ్రాంచ్? Second year sir, CSC. హాస్టల్లో ఉంటారా? అవును సార్. ఎలా ఉంటుంది హాస్టల్? చాలా బాగుంటుంది సార్, సేఫ్టీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఏ పర్మిషన్స్ లేకుండా ఎవరిని బయటికి పంపించరు. బాయ్స్ నుంచి కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అందుకు ఏమి ఉండవు. చాలా సేఫ్టీ ఉంటుంది సార్. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి సార్. ఫుడ్ అందుకు చాలా బాగుంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు ఆదిశంకర యూనివర్సిటీగా మారినందుకు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మేము వచ్చినప్పుడు అటానమస్ నిండింది, ఇప్పుడు యూనివర్సిటీగా చేంజ్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది సార్. కొత్తగా ఆదిశంకర యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం? ద బెస్ట్ కాలేజ్, సేఫ్టీకి బాగుంటుంది. అందులో ఇక్కడ స్టడీస్ కూడా బాగా చెప్తారు. మా ఫ్యాకల్టీ అంతా మంచిగా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంది సార్. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? సహస్ర. ఎక్కడ, ఏ ఊరు? నెల్లూరు. నెల్లూరు. ఓకే, ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? ఏ. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? మోస్ట్లీ అందరూ చెన్నై కాలేజెస్లో చేస్తారు, కానీ చెన్నై కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి వాటి మీద మోస్ట్ ఫోకస్ చేస్తారు. మాకు కోడింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా కోడింగ్ వల్ల ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల స్కిల్స్ పెరుగుతున్నాయి. ఇంకా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్గా ఫెస్ట్, మాకు గ్రౌండ్ కూడా ఉంది, స్పోర్ట్స్ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అదర్ యాక్టివిటీస్గా యోగా ఇలాంటివి కూడా ఉన్నాయి. మంచి కాలేజ్, నేను రికమెండ్ చేస్తాను ఈ కాలేజ్. కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తాను. ఎస్ సార్. వెరీ నైస్. సో ఫ్రెండ్స్, ఆదిశంకర యూనివర్సిటీలో మనమైతే ఒకసారి క్లాస్ రూమ్ చూద్దాము. ఇప్పుడు అన్ని క్లాసులు డిజిటలైజేషన్లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. ప్రొజెక్టర్తో కూడా క్లాస్ రూమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి, స్టూడెంట్స్ ఒక్కొక్క బెంచ్కి ఇద్దరు అయితే సిట్టింగ్ ఉంది. అటు సైడ్ కూడా 3 సిట్టింగ్ ఉంది. ఇటు వచ్చేసి బాయ్స్, ఇటు గర్ల్స్ అన్నమాట. ఓకేనా? ఒకసారి చూద్దాము క్లాస్ రూమ్లో. ఇది నాకు తెలిసి 360 డిగ్రీలో ఉన్నట్టుంది క్లాస్ రూము. అంటే బ్యాక్ సైడ్ కూర్చున్నా కానీ మనకి ఎగ్జాక్ట్గా బోర్డు వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ కూర్చోవడమే కాదు, ఒకసారి స్ట్రక్చరే చూస్తే 360 డిగ్రీలో ఉందన్నమాట. మనం అనుకున్నట్టుగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే క్లాస్ రూమ్లో యూజ్ చేస్తున్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. ఏం పేరు మీ పేరు? షణ్ముఖ్. ఏ ఊరు? విందోడు. ఓకే, ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? బాగుంది. ఎలా ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు మీతో? ఫ్రెండ్లీగా ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఏ డౌట్ ఉన్నా రెక్టిఫై చేస్తారు. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? నిషిత సార్. నిషిత. ఏ ఊరు? వెంకటగిరా. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? పర్వాలేదు సార్, బాగానే ఉంది. బాగుంది. ఓకే, ఇప్పుడు మీకు ఫ్యాకల్టీ మొత్తం మీకు ఏదైనా డౌట్స్ వస్తే రెక్టిఫై చేస్తారా? ఆన్ ద స్పాట్ దే విల్ రెక్టిఫై ద డౌట్స్. ఫ్రెండ్లీగా మూవ్ అవుతారా? చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. కొత్తగా ఆదిశంకరలో చేరే స్టూడెంట్స్కి మీరు ఏమి మెసేజ్ ఇస్తారు? ఫ్యాకల్టీ స్టడీ పరంగా బాగుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. యూనివర్సిటీ కూడా అయింది కాబట్టి వాళ్ళకి మంచి జాబ్ ఫెసిలిటీస్ కూడా వస్తాయి, మంచి ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో మన ముందైతే ఆదిశంకర యూనివర్సిటీ ఫౌండరు అయినటువంటి డాక్టర్ పెంచలై సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎందుకని సార్ మీకు చదువు అంటే అంత ఇష్టం?
మేము చిన్నప్పుడు చాలా పేద స్థాయి నుంచి వచ్చాను. మధ్యతరగతిలో ఇంకా దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినండి. చదువుకోకపోతే నేను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాను. చదువే ఆధారం, చదువే జీవనం, కాబట్టి తప్పదు. చదువు మీదనే ఆధారపడ్డాం, చదువుతూనే ఉన్నాం. చదువు వల్లనే మార్పు వస్తుంది. అది నేను నా విషయంలో చూశాను. అలా అంటే ఒక గట్టి నమ్మకం ఉంది కాబట్టి మా పిల్లల్ని, అంటే మన కాలేజీలో చేరిన పిల్లలందరూ మన పిల్లలే. వాళ్ళు చదువు వలన డెవలప్ అవుతారే కానీ వేరే రకంగా డెవలప్ కావాలనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని మీదనే నేను పనిచేస్తున్నా. 2001లో ఇది కాలేజీ పెట్టినప్పుడు ఒక 70-80 కాలేజీలు వచ్చినాయి ఆ ఇయర్లోనే, అంత ముందు కాకుండా తర్వాత కాకుండా. ఆ పెట్టే రోజే మేము రోడ్ మ్యాప్ ఒకటి పెట్టుకున్నాం. అంటే ఫస్ట్ NBA కావాలా, తర్వాత NAC ఉండాలా, తర్వాత అటానమస్ కావాలా. అటానమస్గా కొద్ది రోజులు బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసినాకే మనం నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీ. ఇది ఒక దాని యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఒక రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ని 2001లోనే మేము డిసైడ్ చేసుకుని కాలేజీ పెట్టాం. అంటే కాలేజీ స్థాపించే ముందే మీకు ముందే ఆ రోడ్ మ్యాప్ ఉంది. ఎందుకంటే నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా లా కాలేజీలో పనిచేశాను. గ్రేట్ సార్. పార్ట్ టైం లెక్చర్గా పనిచేసాను ఇంకా చెప్పాలంటే. కాబట్టి ఆ ప్యాషన్ ఉంది, టీచింగ్ ప్యాషను ఉంది. అదే ఉద్దేశంతో టీచింగ్ కాలేజీ పెట్టాలని అనుకున్నాం. ముందు ఫస్ట్ 87లో లా కాలేజీ పెట్టాను కర్నూలులో. 2001లో ఇంజనీరింగ్ కాలేజు పెట్టాము. పెట్టినప్పుడే మేము అనుకున్నాం ఇది ఎప్పుడైనా నెక్స్ట్ ఒక 25-30 ఏళ్లలో ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పెట్టాం. దాని మీదనే పనిచేసాం. అన్ని స్టేట్లో నేను బిజినెస్ మహారాష్ట్రలో చేశా, కర్ణాటకలో చేశా, తమిళనాడులో చేశా. ఈ 3 రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్కి పెద్ద లాబీ ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆంధ్రా నుంచి వెళ్ళినా ఎవరైనా చదువుకోవడానికి పోతే అది పోతే కర్ణాటక పోతారు, లేదా తమిళనాడు పోతారు, లేకపోతే మహారాష్ట్ర పోతారు. అంటే సింబాయిసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఫ్యాకల్టీని రిటైన్ చేసుకోవడంలో కానీ, అలాగే అకాడమిక్స్లో ఎలా అయితే మన పిల్లలకి గ్రోత్ ఫ్యాక్ట్ ఉంటుంది వాళ్ళు, అంటే ప్లేస్మెంట్స్ కానీ లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ ఏమైనా ఉంటుందని ఆ వైపే నేను చూసుకుంటున్నాను. అటువంటి కాలేజీలనే నేను విజిట్ చేసి వాళ్ళ నేను స్ఫూర్తి పొంది ఇక్కడ కూడా అదే రకంగా చేయాలనేది చేస్తున్నా. ఫస్ట్ TCS అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్ ఈ రీజియన్లోనే, ఎంటైర్ రాయలసీమ రీజియన్లోనే. నెక్స్ట్ NBA అక్రెడిటేషన్స్ అయింది 3 సార్లు, NAC 3 సార్లు అక్రెడిటేషన్స్ అయింది, అటానమస్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి? డీమ్డ్ యూనివర్సిటీ మన మ్యాప్లో ఉన్న పాయింట్. దానికి కృషి చేసాం, ఆ క్వాలిటీతోనే కృషి చేసాం. మా మొత్తం టీము, అంటే టీచింగ్ టీము, నాన్ టీచింగ్ టీము, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ దానికి మా యొక్క యజ్ఞానికి అందరూ కలిసి వచ్చారు. వారి వంతు పోషించారు. దాంతోనే ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయ్యింది. సింపుల్. ఓకే సార్, ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నారు. ఫైనల్గా మీ గోల్ అయితే రీచ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలి ఆదిశంకర యూనివర్సిటీలో అనే స్టూడెంట్స్కి, ఎంటైర్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి కోర్సులన్నీ మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి. మొత్తం ఉంటాయి. ఇప్పుడు కొత్త కోర్సులు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. డిమాండ్ ఉన్న కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగు, సైబర్ సెక్యూరిటీ, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా క్వాంటమ్ వ్యాలీ అని విజయవాడలోనే లాంచ్ చేశాడు. అంటే క్వాంటమ్ వ్యాలీ అనేది చాలా రాబోయే రోజుల్లో విపరీతమైన డిమాండ్ అనేది వస్తుంది. దాన్ని ఉద్దేశించే గవర్నమెంట్ కూడా ఆ ఫోకస్లోనే ఉంది, ఆ విజన్లోనే ఉంది. మేము కూడా ఆ విజన్లో ఉన్నవాళ్ళం కాబట్టి మేము కూడా అటువంటి కోర్సులు పెడుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చే వాళ్ళందరికీ క్వాంటమ్ కంప్యూటింగ్, బీటెక్, మిషన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, తర్వాత డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, మిషన్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీస్ మీద కొత్త ఎడ్యుకేషన్ ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంకోటి ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫైనాన్షియల్ ఏరియాలో రేపు రాబోయే రోజుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది లేకుండా లేదు. ఏ రికార్డు కూడా ఎవరు ట్యాంపర్ చేయలేరు. అది కూడా మనం పెడుతున్నాం బీటెక్. ఇవన్నీ న్యూ కోర్సులు.
అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అప్కమింగ్ కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులు ప్లేస్మెంట్స్ దేనికి బాగున్నాయో దానికి ఆ కోర్సులు చేస్తున్నాం. చాలా అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ డూయింగ్, మాకు 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి త్రిపురలో, ఇంకోటి కర్ణాటకలో, ఇంకోటి తమిళనాడులో. సూపర్. సేలం తమిళనాడు, బెంగళూరు కర్ణాటక, త్రిపుర స్టేటు చేస్తున్నాం. ప్రతి ఇయరు 1200 నుంచి 1000 స్టూడెంట్స్ని మేము వీఆర్ ప్లేసింగ్ ఒక్కొక్క స్టేట్కి. స్టేట్లో 1200 మంది, త్రిపుర వాళ్ళని, కర్ణాటక వాళ్ళని, తమిళనాడు వాళ్ళని, అంటే ఇంచుమించు 3000 చిల్లర 3500-600 స్టూడెంట్స్ని మేము డ్రాప్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ తీసుకొచ్చి ట్రైన్ చేసి డీడీజీకేవై కింద వాళ్ళని ప్లేస్ చేసి కంటిన్యూ చేస్తున్నాం. 3 నెలల తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఈ మధ్య 2 గెట్ టుగెదర్లు పెట్టాం బెంగళూరులో. అందరినీ పిలిచి 3 స్టేట్ల యొక్క ప్లేస్ అయిన స్టూడెంట్స్ని, 3000 చిల్లర మంది స్టూడెంట్స్ని ఒక గెట్ టుగెదర్ పెట్టి భోజనం పెట్టి ఆ SRLM హెడ్లో పిలిచాం, ఆ స్టేట్ హెడ్ని. వాళ్ళందరూ చాలా సంతోషంగా అసలు బెస్ట్ సొసైటీ అన్న మాకు రిమార్క్ ఇచ్చిపోయారు. సూపర్ సార్. స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి అతి తక్కువ ఫీజుల్లో కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మాకు దొరుకుతుందని చాలా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు మీరు కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది. దాని గురించి ఒక మాట చెప్తారా? 2004లో ఫస్ట్ ఈనాడులో ఒక ఐటెం వచ్చింది సార్. ఆ అమ్మాయికి 90% మార్క్స్ వచ్చినవి, కానీ ఏ ఇంజనీరింగ్ కాలేజీ పోయినా కూడా అప్పుడు 90,000 ఉంది ఫీజు. 90,000 కడితేనే ఫీజు, డొనేషన్ కావాలంటే ఎగ్జామిషన్ ఇస్తామన్నారు, కానీ ఫీజు లేకుండా ఎవరు సీటీని అన్నారు. ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మ చేపలు అమ్ముకునే అమ్మాయి, వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ అమ్మాయి చదువుకోవాలని ఆశ, కాలేజీకి పోతే 90,000 కట్టమంటున్నారు. వాళ్ళ దగ్గర 90,000 లేదు, ఫిష్ అమ్ముకునేవాళ్ళు. సుమలత అనే అమ్మాయి పేరు నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఆ న్యూస్ ఐటమ్ చూసి పిలిపించి, నేను ఇక్కడే ఇదే రూమ్లో కూర్చొని, చేంబర్లో కూర్చొని, నీకు ఫ్రీ సీట్ ఇస్తున్నామని చదువుకోవాలన్నది. ఆ అమ్మాయి షాక్ అయ్యి దండం పెట్టేసి పోయింది. ఆ అమ్మాయి చదువుకుంది, టీసీఎస్లో సెలెక్ట్ అయింది, టీసీఎస్లో వర్క్ చేస్తుంది ఈరోజు. సూపర్ సార్. మంచి పొజిషన్లో. ఆ అమ్మాయి స్ఫూర్తితో డిసైడ్ చేసిన 10% మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా ఫర్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, ఏ తారతమ్యాలు లేకుండా, మతం లేదు, కులం లేదు, ఏమీ లేకుండా ఇచ్చాం. మెరిట్ స్టూడెంట్స్ 90% ఉండింది ఫ్రీ సీట్ అనేది 2004లో స్టార్ట్ చేసినాను. 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఇచ్చాడు. అప్పుడు అందరూ చదువుకోవడానికి అవకాశం వచ్చింది, అది వేరే విషయం. 2009లో ఆయన పెట్టింది ఫీజు రీఎంబర్స్మెంట్. 2004లో నేను స్టార్ట్ చేశాను. చాలా గ్రేట్ సార్ నిజంగా. తర్వాత మళ్ళీ ఏఐసిటీ వారిని పోయి రిక్వెస్ట్ చేసి ఈ ప్రాక్టీస్ చేస్తున్నానంటే వాళ్ళు కూడా 10% మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీగా ఇవ్వండి అని మాకు ఆర్డర్ ఇచ్చి, ఆ 10% ఇంకో 10% సూపర్ న్యూమరీ కోటా ఇచ్చి వాటి నమ్ముకోమని అన్నారు. అది కంటిన్యూ అయింది 3 ఏళ్ళు. తర్వాత వేరే ఏఐసిటీ చైర్మన్ మారి దాన్ని మళ్ళీ రద్దు చేశాడు. మీ స్ఫూర్తితోనే ఆ 10% ఫ్రీ సీట్లు అలాట్ చేశారు. సూపర్ సార్, చాలా సూపర్. దట్ ఐ కెన్ కమాండ్ అండ్ టెల్. సూపర్ సార్. అయితే అటువంటి కార్యక్రమే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. అయితే ఈ సంవత్సరం యూనివర్సిటీ డిక్లేర్ అయినాక మొన్ననే అనౌన్స్మెంట్ చేశాను సార్. ఎవరైతే 975 మార్క్స్ వస్తాయో, ఎంతమంది వస్తే అంతమందికి నేను ఫ్రీ సీట్ ఇస్తానని చెప్పాను. 1000 మంది కానీ 1000 మందికి ఫ్రీ సీట్ ఇస్తా. ఏమంటే యూనివర్సిటీలో సీట్ లిమిట్ అనేది మన ఇష్టం. అదే గవర్నమెంట్ అఫిలియేటెడ్లో వాళ్ళు ఇవ్వాలా, మనం ఫిల్ చేసుకోవాలా. మనం ఇప్పుడు వాళ్ళు 900 మంది వచ్చారు, 900 మందికి నేను ఇస్తా. సూపర్ సార్, నైస్. 500 మంది వస్తే 500 మందికి ఇస్తా. మిగిలిన సీట్లే మనం మేనేజ్మెంట్ కోట కింద అమ్ముతాం. అందుకని వెరీ వెరీ క్లియర్, వీఆర్ ఎంకరేజింగ్ మెరిట్ స్టూడెంట్స్. దే ఓన్లీ గివ్ గుడ్ విల్ టు ది యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్గనైజేషన్. అదే రకంగా, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ వస్తారు. మెరిట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఆ ప్లేస్మెంట్లు పెరుగుతాయి, కంపెనీలు కూడా వస్తాయి అక్కడికి. ఇవన్నీ విన్ విన్ సిచ్యువేషన్. సార్ ఏమన్నా టైప్స్ ఉన్నాయా ఫారెన్ యూనివర్సిటీతో? ఉన్నాయి. యాక్టివ్గా 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని బ్యాంకాక్ వాళ్ళతో టైఅప్ ఉంది. టైఅప్ ఉండి మా స్టూడెంట్స్ ఈరోజు ఒక 100 మెంబర్ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ నెక్స్ట్ మంత్ టు బ్యాంకాక్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది ఎవరంటే ఐక్యరాజ్య సమితి సపోర్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. అది ఫండ్స్ అన్ని ఐక్యరాజ్య సమితి ఇస్తుంది మొత్తం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది వరల్డ్. వాళ్ళతో మీకు టైఅప్ ఉంది, ఆల్రెడీ ఎంఓఏ ఉంది. అందుకు 100 మెంబర్ స్టూడెంట్స్ని మేము పంపిస్తున్నాం, ఇంటర్న్షిప్ కింద పంపిస్తున్నాము.
అది ఫీజు కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులో 50% మేనేజ్మెంట్ భరిస్తుంది, 50% స్టూడెంట్ భరిస్తున్నాడు. చాలా సూపర్. పంపిస్తే వాళ్ళందరికీ ప్లేస్మెంట్ కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. ఇది ఇప్పుడు దాకా మన ఈ ఆంధ్రాలో ఏ యూనివర్సిటీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి ప్రయత్నించిన వాళ్ళు లేరు. సో నెక్స్ట్ మంత్ పోతున్నారు, ఆగస్టులో పోతున్నారు. ఆగస్టులో పోయి ఒక మ్యాక్సిమం అంటే 3 నెలలు ఉంటారట. 3 నెలల్లో ప్లేస్ అవుతారు, అక్కడే ఏడాది జాబులు చేసుకుంటారు. మంచి నేమ్ కాలేజీకి వస్తుంది. అంతే కదా సార్? అంతే. సూపర్ సార్. ఇటువంటి ఒకటి ఇంకొకటి మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ అని హాలాండ్లో ఉంది. వాళ్ళతో మాకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది. యూఎస్ఏలో ఉంది. ఆ యూఎస్ఏలో ఉన్న మా మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ ఇట్స్ నథింగ్ బట్ హాలాండ్ అండ్ యుఎస్ బోత్ వాళ్ళ దగ్గర ఉన్న యూనివర్సిటీ. అయితే వాళ్ళ కోర్సులు ఉన్నాయి. వాళ్ళతో మేము ఈ న్యూ టెక్నాలజీస్తో డెవలప్ అయ్యి అంటే టైఅప్ అయ్యి కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. డ్యూయల్ డిగ్రీ ఇస్తాం. ఆదిశంకర ఇండియన్ డిగ్రీ, మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ అమెరికన్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ఇస్తున్నాం. ఆ టైఅప్ ఉంది కాబట్టి ఏ స్టూడెంట్ అయితే చేరతారో హాలాండ్ యూనివర్సిటీలో వాళ్ళకి 2 డిగ్రీలు వస్తాయి కాబట్టి వరల్డ్ వైడ్ దే కెన్ సెల్ దేర్ ఓన్ అమెరికన్ డిగ్రీ. ఇండియాలో జాబ్స్ కానీ ఇండియన్ డిగ్రీ ఆదిశంకర యూనివర్సిటీ. సో ఆదిశంకర ఈజ్ అ డొమెస్టిక్ అంటే నేషనల్ యూనివర్సిటీ కింద మనం ఇస్తాము. అమెరికన్ యూనివర్సిటీ కింద మహర్షి యూనివర్సిటీ ఇస్తారు. సేమ్ ఫీజుతోనే, సేమ్ ఫీజు. ఆ ఫీజు మేము షేర్ చేసుకుంటాం, వాళ్ళు మేము షేర్ చేసుకుంటాం. సూపర్ సూపర్. ఈ అరేంజ్మెంట్ ఉంది. ఈ అరేంజ్మెంట్ ఎవరికి ఇండియాలో లేదు, ఏ యూనివర్సిటీలో లేదు. ఈ 2 ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రాము బాగుంటుంది. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మాకు అంతకన్నా మించిన హ్యాపీనెస్ అవసరం కూడా లేదు. అమెరికా పోయి చదువుకోవడం అనేది ఇస్ ఎ డ్రీమ్. వాళ్ళు సాధ్యం కాదు. అది వాళ్ళ లైఫ్లో కూడా అచీవ్ కావడం కష్టం. అంటే చాలా కాస్ట్లీ అమెరికన్ ఎడ్యుకేషన్ అంటే. అటువంటిది ఆదిశంకర్లో చేరినందువలన బీయింగ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఆదిశంకర దే కెన్ రైట్ ది ఎగ్జామ్స్. దే అప్టైన్ 2 degrees, డ్యూయల్ degrees, 1 American degree, 1 Indian degree. Indian degree conferred by Adisankara University, that is conferred by Maharshi Vedic University, USA. సూపర్ సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మాకు ఆల్రెడీ కోఆర్డినేటర్స్ ఉన్నారు. నేపాల్, ఆఫ్రికన్ కంట్రీస్లో అంటే జాంబియా, టాంజానియా అండ్ జోహాన్స్బర్గ్, ఫ్యూ యూనివర్సిటీస్, లెసోతో, వీటిలో మాకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంది. నాకు వేరే బిజినెస్ ఉన్నందువలన ఆడ నెట్వర్క్ కూడా ఉన్నందువలన వాళ్ళు. తర్వాత నేపాల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ నెట్వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు వర్క్ చేయడం. సో వీఆర్ బ్రింగింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గ్లోబ్. మయన్మారు, భూటాన్, మయన్మారు, శ్రీలంక, ఇది ఏషియన్ కంట్రీసు, ఆఫ్రికన్ కంట్రీసు అండ్ నేపాల్ మెజారిటీ స్టూడెంట్స్ వస్తున్నారు, ఉంటారు. ఈ సంవత్సరం అంతా ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ క్యాంపస్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ ఆల్ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ ఆల్సో స్టూడెంట్స్ ఆర్ కమింగ్ దేర్. సో దే విల్ బి దేర్. సో క్రాస్ కల్చర్ దే కెన్ సీ, దెన్ ఓన్లీ దే కెన్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఎ యూనివర్సిటీ. అదర్వైజ్ లేకపోతే అఫిలియేటెడ్ కాలేజ్ లాగా ఉంటుంది కదా, అందుకోసం. సూపర్ సార్. మీకు ఆదిశంకర ఎడ్యుకేషను, ఇట్ ఈస్ ఎ యూనిక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. వై ఐఎమ్ టెలింగ్ యూనిక్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ ఏదైతే ముందుకు పోతుందో అంటే డిమాండింగ్ డొమైన్స్ ఉన్నాయో ఆ కోర్సులే పెడుతున్నాము, ఆ డిగ్రీసే ఇస్తాము. వాటితో పాటే ఎడ్యుకేషన్ అంటే ఏదో మకప్ చేసి సర్టిఫికేట్ తీసుకుని పోయేది కాదు. ది స్టూడెంట్ షుడ్ బి ఏ హోలిస్టిక్ సిటిజన్ లాగా ఉండాలి, ఏదో వరల్డ్ క్లాస్ సిటిజన్ లాగా ఉండాలి. దానిగా ఇవన్నీ మెడిటేషను, యోగా, ఇవన్నీ పంచకర్మాలు అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటే సనాతన ధర్మం ఎడ్యుకేషన్ అంటే మెకానికల్గా బై హార్టెడ్ ఎడ్యుకేషన్ కాదు. ఇట్ ఈస్ ఏ సనాతన ధర్మ బేస్డ్ ఎడ్యుకేషన్. పిల్లల్లో ఈరోజు ఇంకొక చెప్తా, కొన్ని కార్పొరేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ, వాటిలో పోయేసి డ్రగ్స్కి అలవాటైపోతున్నారు. చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి చూస్తే. వాటి నుంచి రక్షించాలనే ఉద్దేశంతోనే మేము సనాతన ధర్మ, సనాతన ఎడ్యుకేషను అనేదాన్ని మేము మంత్రంగా పెట్టుకున్నాం. ఆ మంత్రమే చెప్పిస్తాం, ఆ మంత్రమే పిల్లల చేత కూడా చేయిస్తాము.
అటువంటి విద్యార్థులను తయారు చేసి బయటికి పంపించి సేఫ్గా వాళ్ళ పేరెంట్స్కి మంచి సిటిజన్స్గా హ్యాండ్ ఓవర్ చేస్తామనేది మీ ద్వారా నేను హామీ ఇస్తున్నా. సార్ గతంలోకి ఇప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయ్యిందా సార్? అంటే కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు అందుకని చెప్పి యూనివర్సిటీ అయిన తర్వాత బాధ్యత చాలా ఎక్కువ. అవును సార్. సంతోషం కాదు అది పెద్ద బాధ్యత తీసుకున్నట్టు. ఆ బాధ్యత తగ్గట్టు హాస్టల్స్ నంబర్ పెంచాలా, ఏరియా మీద పెరగద్ది. తర్వాత స్టాఫ్ టు అట్రాక్ట్ ది ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది ఇండియా ఆర్ మేబీ వరల్డ్, దే నీడ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కావాలా వాళ్ళు ఉండడానికి, నివాసాలు. అందుకని ఫ్యాకల్టీ క్వార్టర్స్, ప్రొఫెసర్ క్వార్టర్స్ కట్టించాలా. అకాడమిక్ బ్లాక్స్ ఇంప్రూవ్ అవుతాయి, ల్యాబ్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో బికాజ్ వీఆర్ కంపీటింగ్ విత్ ది వరల్డ్. సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా హైగానే ఇంప్రూవ్ అవుతుంది. యూనివర్సిటీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ అంత కన్నా ఎక్కువగానే చేయాలి. చేసినప్పుడే మనం న్యాయం చేయగలం. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, ల్యాబ్స్ అప్డేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా డిఫరెంట్, అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర కాస్మోపాలిటన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనం క్యాంటీన్స్, ఫుడ్ కోర్ట్స్ ఇంప్రూవ్ చేయాలా. అవన్నీ చేస్తామని మీ ద్వారా నేను హామీ ఇస్తున్నా. ఓకే. నేను మా చిన్న పిల్లల్ని అంటే మనవరాల్ని స్కూల్లో చేర్చా. వాళ్ళు తినే భోజనం చూస్తుంటే అంతా కార్పొరేటు, కమర్షియలు లేదా ఏదో బ్రాండ్ అనేది పెట్టుకొని ఏదంటే అది ఫుడ్ తింటున్నారు. ఆర్గానిక్ అనేది లేదు. పిజ్జాలు, మరి భయంకరమైన పిజ్జాలు, బర్గర్స్, పిజ్జాలతో తింటున్నారు. కార్పొరేట్ స్కూల్స్లో కూడా అదే పెడుతున్నారు ఎక్కువగా. నాకు భయం వేసి నిజంగాను మా పిల్లలకి ఎక్కడ ఆర్గానిక్ ఉంటే అవే తీసుకుపోయి పెడతా. ఒక మిల్క్ డైరీ ఉంది, అంటే గోశాల రన్ బై ఆర్ఎస్ఎస్ బెంగళూరులో, కొంచెం ఒక 30 కిలోమీటర్ దూరంలో. నేను కొంత డొనేట్ చేసే ల్యాండ్, దాంట్లో వాళ్ళు పెట్టారు. ఒక 850 గోలు నేటివ్ కౌస్, జెర్సీ కాదు. జెర్సీ ఇస్ నాట్ ఏ కౌ అనేది మా ఆర్గ్యుమెంటు. ఆ నేటివ్ కౌస్తో ఉన్న ఆ గోశాల నుంచే మిల్క్ తెచ్చుకుంటాం. ఆ నెయ్యి కూడా అక్కడి నుంచి తెస్తాం. అదే పెడతాను మా మనవరాలకి. అలాగే ఇక్కడ నెల్లూరులో రామన్నపాలెంలో మాది ఒక 20 ఎకరాలు ఉంటే ఆడ ల్యాండ్ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాం. అంటే గోమూత్రము, గోపేడ ఇవన్నీతోనే చేస్తాము. పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ వాడం. ఓల్డ్ నేటివ్ ఇవి ఉన్నాయి కదా, నేటివ్ సీడ్స్, విసనకూరొడ్లు అంటారు, ఎర్రొడ్లు, ఆ రైసే పండిస్తాం. అయ్యే మా ఇంట్లో అందరం తినేది. మా కూతుర్లు కానీ, నేను కానీ, మా మనవాళ్ళు కానీ అంతా అదే తింటారు. అంటే నేను అన్నప్పుడు ఏంటంటే ఆర్గానిక్ అనేది దానికి ఏది ఆర్గానిక్ ఏది నకిలీ అని తెలియకుండా ఉంది కదా. అందుకని నేను ఆర్గానికే పెడుతున్నాను భోజనం. అదే ఉద్దేశంతో ఆదిశంకర యూనివర్సిటీ అయిన తర్వాత నేను 200 acres, ఆల్రెడీ 100 acres ఉంది అంతకుముందు సొసైటీకి. ఈ సేమ్ ఈ కాలేజ్ సొసైటీకి 100 acres ఉంది. ఇంకొక 100 acres కొనాల, 200 ఎకరాలు ఉంటే కానీ ఇక్కడ మనం బియ్యం సప్లై చేయలేమని అండ్ కూరగాయలు సప్లై చేయలేమని నేను ఈ మధ్య ఒక 60 ఎకరాలు కొన్నా నాయుడుపేట దగ్గర. కర్రబల్లవోలు అని ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్లో కొన్నా. ఇంకొక 40 acres కూడా కొంటున్నా. ఈ మంత్లో రిజిస్ట్రేషన్ అయిపోద్ది. 100 acres అది పాతది, 100 acres బిట్రగుంటలో ఉంది. ఈ 200 acresలో నేను వ్యవసాయం చేయిస్తున్నా ఆర్గానిక్. ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ వేయను. ఆ దాంట్లోంచి వచ్చిన రైస్నే మేము ఇక్కడే పెట్టుకొని హాస్టల్ పిల్లలందరికీ ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా వచ్చిన రైస్ని, కూరగాయల్ని వాడే మేము క్యాంటీన్లో భోజనం పెడతాం. పాలు కూడా ట్రై చేస్తే, ప్రస్తుతం పాలు కాదు, ఇంకా గోవులు లేదా ఆవులు లేదా బర్రెలు కొని చేయాల్సి వస్తుంది. అది ఇంకా నెక్స్ట్ స్టెప్, ఇంకో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత చేస్తాను. ప్రస్తుతానికైతే రైసు ఆదిశంకర యూనివర్సిటీలో భోజనం చేసే ప్రతి విద్యార్థికి ఆర్గానిక్ రైస్ పెడతానని, ఇటువంటిది మిగిలిన ఏ సంస్థలు పెట్టలేదు అన్నదాన్ని పెట్టి చూపిద్దామని దాంతో నేను అనుకున్నాను. నేను విలేజ్ నుంచి వచ్చా కాబట్టి అదే ఉద్దేశంతోనే ఉన్నా. ఇప్పుడు కూడాను నేనేం కార్పొరేట్ కాలేదు, పాతవాడిగానే ఉన్నాను. అందుకని అటువంటి భోజనమే పెడదామని ఉన్నా. దానికి
పర్మనెంట్ అరేంజ్మెంటు, అంటే ఇవాళ కొనడం రేపు లేదు. మా పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళు అమ్మకూడదు పొలం, అది కాలేజీకి ఆస్తిగానే ఉంటుంది. ఆడ వచ్చిన ధాన్యం ఈ పిల్లలకి వరి భోజనంగానే ఉండాలనే ఉద్దేశంతో అది టైప్ చేసాం, పర్మనెంట్ అరేంజ్మెంట్. ఇటువంటి ఎవరు చేయలేరు కాబట్టి మనం చేద్దాం అంతే. ఈ ఫుడ్ సార్ మీకు సపరేట్గా వచ్చిందా హాస్టల్లో? హాస్టలే. మేము ఈవెన్ పెద్ద పెద్ద ఫంక్షన్లకు కూడా ఏ హోటల్కి ఆర్డర్ ఇవ్వం, ఇక్కడే చేయిస్తాము. అవసరమైతే వంటలను తీసుకొచ్చి చేయిస్తాము, లేదా క్యాంటీన్లో చేయిస్తాము. అదే మేము తింటాం, అదే వచ్చిన అతిథులకు కూడా పెడతాం, అదే పెడతాం. సో మన ముందైతే డాక్టర్ రాజయ్య సార్ గారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను 2003 సంవత్సరంలో ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. మాకున్న కోర్సెస్ ఏమి అని అంటే సిఎస్సి కోర్ బ్రాంచ్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఏఐఎంఎల్, తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, తర్వాత వచ్చి ఈసీఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ సంవత్సరం కొత్తగా హోటల్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీని కూడా 60 సీట్లతో ఈ సంవత్సరమే కొత్తగా స్థాపించడం జరిగింది. యూనివర్సిటీ అయిన తర్వాతనే మాకు ఒక 60 సీట్లు హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా లేనటువంటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఇంటేక్ తీసుకున్నటువంటి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనే కోర్సును కూడా మనము ఈ సంవత్సరం కొత్తగా ఇనిషియేషన్ తీసుకున్నాము. దాంట్లో 30 సీట్లు ఉన్నాయి మాకు. అదేవిధంగా ఇక పీజీకి తీసుకున్నట్లయితే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, ఎంటెక్ ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది, ఎంటెక్ విఎల్ఎస్ఐ డిజైన్ ఉంది, ఎంటెక్ పవర్ సిస్టమ్స్ ఉంది, ఎంటెక్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది. తర్వాత ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ఏంటంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కూడా ఎంటెక్లో మాకుంది. తర్వాత వచ్చి ఎంబీఏలో 180 సీట్లతో ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీసు ఎంబీఏ ఉంది. అదేవిధంగా ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 240 సీట్లతో ఇప్పుడు ఉంది మాకు. తర్వాత ఇకపోతే జనరల్ బీసీఏ అండ్ బీబీఏ కూడా లాస్ట్ ఇయర్ నుంచి మాకు అందుబాటులో ఉన్నాయండి. దాని తర్వాత బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక 50 సీట్లతో మాకు అప్రూవల్ ఉంది. ఈ యూనివర్సిటీలో. తర్వాత వచ్చేసేసి లా కోర్సులో కూడా మాకు అప్రూవల్ ఉంది. 300 సీట్లతో కర్నూలు క్యాంపస్లో 300 సీట్లతో అప్రూవల్ ఉంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమి అంటే చాలామంది మా స్టూడెంట్స్ వీపీ దగ్గర నుంచి టీమ్ లీడ్ వరకు మా స్టూడెంట్సే. హెచ్సిఎల్ తీసుకోండి, టెక్ మహేంద్ర తీసుకోండి, టీసీఎస్ తీసుకోండి, ఏ కంపెనీలో తీసుకున్నా మా స్టూడెంట్స్ లేని ఆదిశంకర స్టూడెంట్ లేని కంపెనీ అనేదే లేదు సార్. రీసెంట్గా మా ఫస్ట్ బ్యాచ్ 2001 బ్యాచ్ స్టూడెంట్స్, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ జరిగితే ఆ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు అప్పుడు 60 మంది ఉన్నారండి. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 54 మంది అయ్యారు. అంటే వాళ్ళ సో మెనీ రీజన్స్ వల్ల కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి 54 మెంబర్స్లో 52 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళలో మ్యాక్సిమం 4-5 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు. 4-5 మెంబర్స్లో కూడా ఎస్బీఐ అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాడు. ఒక అతను వచ్చేసి బెల్లో ఉన్నాడు. సో ఇట్లా మా స్టూడెంట్స్ లేని
చోటే లేదు సార్. 25 సంవత్సరాల ఆదిశంకర లెగసీలో ఆదిశంకర స్టూడెంట్ లేని ప్లేస్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఆదిశంకర యూనివర్సిటీలో ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అదేవిధంగా స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు మీరు, ఇదిగోండి కబడ్డీ పోటీ, వాలీబాలు, అలాగే క్రికెట్, అన్ని గేమ్స్, ఒక గేమ్ అని కాదు. అక్కడ చూడొచ్చు ఈనాడు ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలవడం జరిగిందనమాట. ఆదిశంకర 2017 సంవత్సరంలో ఈనాడు నిర్వహించినటువంటి ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆదిశంకర యూనివర్సిటీ గెలవడం జరిగింది. చూడండి ఎన్ని కప్పులు ఉన్నాయో. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇక్కడ మనకు చూడొచ్చు డైరెక్టర్ గారు ఉన్నారు, ఫిజికల్ డైరెక్టర్ సారు రవిచంద్ర గారు కూడా ఉన్నారు. నుంచి ఉన్నారు మీరు ఆదిశంకర యూనివర్సిటీ 2004 నుంచి ఉన్నాను సార్ నేను. అంటే మీరు కూడా కాలేజీ ఎస్టాబ్లిష్ ఆల్మోస్ట్ ఉన్నాను. 2004 నుంచి ఉన్నాను సార్. దాదాపు 22 ఇయర్స్. ఎస్. ఓకే, స్పోర్ట్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుంది. అవును సార్, నేను వచ్చిన ఫ్రమ్ ది బిగినింగ్ మేము క్రికెట్ టోర్నమెంట్ ఉండేది మా వరంగల్లో ఫేమస్ సార్ అది. అక్కడ మేము టోర్నమెంట్ గెలిచి తీసుకొచ్చేవాళ్ళని. మా చైర్మన్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. సూపర్. అప్పటి నుంచి కూడా 2004 నుంచి కూడా క్రికెట్కి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పేరు ఉండేది. ఆదిశంకర అంటే వరంగల్ అక్కడికి వెళ్ళి గెలిచి వచ్చేవాళ్ళం. అంటే అవుట్ ఆఫ్ అవును స్టేట్. అవును, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. సూపర్ సార్. సో కాలక్రమేణా మనం ఇక్కడ ఇంటర్ యూనివర్సిటీ మనకి జేఎన్టీ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు స్పోర్ట్స్. ఒక 5 times మనం ఇక్కడ ఇంటర్ కాలేజ్ కూడా టోర్నమెంట్ కండక్ట్ చేసాము. అలాగే ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ సెలక్షన్స్ కూడా దాదాపుగా 6-7 years కండక్ట్ చేసాం సార్ ఇక్కడ. సూపర్ సార్. టీం తీసి క్యాంప్ చేసి టోర్నమెంట్ వెళ్ళేవాళ్ళం. నేను మేనేజర్గా ఒక 6 times వెళ్ళాను ఇంటర్ యూనివర్సిటీకి. ఒక జేఎన్టీయూ సౌత్ జోన్లో ఫ్రీ క్వార్టర్స్ దాకా వెళ్ళాం సార్. జేఎన్టీయూ అనంతపురం. అంటే స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ఉంది సార్ బాగా. ఎవరన్నా స్పోర్ట్స్లో ఆడినటువంటి ప్లేయర్స్ ఎవరన్నా నేషనల్ కానీ మన స్టేట్కి కానీ ఆల్మోస్ట్ పెన్కాక్ సిలట్ అని లైక్ మార్షల్ ఆర్ట్స్ సార్. అది ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ వచ్చింది మన స్టూడెంట్. అంటే ఆదిశంకర యూనివర్సిటీలో అదే మనం చెప్పుకున్నట్టుగా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరన్నా స్పోర్ట్స్లో బాగా రాణించాలి అనుకునే స్టూడెంట్స్ కూడా ఒకసారి ఆదిశంకర యూనివర్సిటీలో ఈ షీల్డ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే సార్, ఆల్ ఇండియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తాం సార్ ఈసారి ఒకసారి టోర్నమెంట్ ఒకటి. మేము యూనివర్సిటీ అయిపోయింది కదా మాది, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ బెటర్ లైక్ టు నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ ఆల్ ఇండియా ఏదో ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తాం. సో ఆదిశంకర యూనివర్సిటీలో మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అయితే ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్దాము. ఎటువంటి ఎక్విప్మెంట్స్ స్టూడెంట్స్కి, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు అనేది మొత్తం మనం చూడొచ్చు. ఇదిగోండి పెద్ద పెద్ద మెషినరీస్ అయితే ఉన్నాయి. ఈ ఆధునిక యుగంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్తో పాటు విద్యార్థి లైవ్లో తమ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అయితే ఆదిశంకర యూనివర్సిటీలో అవైలబుల్ ఉందన్నమాట. ఇది విత్ ఏపీ ఎస్ఎస్డిసి వాళ్ళ సైమెన్స్ ప్రాజెక్ట్ అనమాట, కంబైన్డ్ ప్రాజెక్టు. ఒకసారి సార్ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్లో. సార్ నమస్తే సార్, ఏం పేరు సార్? సార్ నా పేరు ఫయాజ్ అండి. ఓకే సార్. ఏంటి మిషనరీస్ మొత్తం ఒకసారి చెప్తారా? మిషనరీ వచ్చేసి సిఎన్సి మిషన్ అంటారు సార్. ఇక్కడ మనకి 2 మిషనరీస్ ఉన్నాయి, ఒకటి టర్నింగ్ అండ్ ఇంకొకటి మిల్లింగ్. సో ఒక దాంట్లో టర్నింగ్ ఆపరేషన్ జరుగుతాయి, ఒక దాంట్లో మిల్లింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే ఈ లేత్ వర్క్ మీద జరిగే వర్క్ అంటే కూడా ఆటోమేషన్ అయిన తర్వాత సో మొత్తం రోబోటిక్స్ వచ్చేసి సో మిషనరీ మీద మనం వర్క్ చేస్తాం అనమాట. సో యూజ్ ఏంటంటే 1 dayలోనే మీకు thousands ఆఫ్ ప్రోడక్ట్స్ని అవుట్పుట్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అదనమాట. అంటే ఏ కోర్సు అయితే మనం చూస్ చేసుకుంటామో ఆదిశంకర యూనివర్సిటీలో ఆ కోర్సుకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఎంటైర్ స్టూడెంట్స్ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ యొక్క బిల్డింగ్లో జరగడం జరుగుతుందన్నమాట. ఇటువంటి ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి, దాదాపు ఒక 2 floors వరకు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా ఉన్నాయి.
ఆదిశంకర యూనివర్సిటీలో మెకానికల్ ల్యాబ్ కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చేసి కారు ఇంజన్ పార్ట్స్ అనమాట. ఇంజన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ స్టూడెంట్స్కి డీటెయిల్గా విత్ లెక్చరర్స్ వాళ్ళ సమక్షంలో మొత్తం వివరించడం జరిగింది. అంతేకాదు ఇక్కడ చూడొచ్చు, అంటే మనం ఏదో సరదాగా ఒక ఫ్యామిలీ ఒక కారు అవి తీసుకొని మనం ఏదో అట్లా వెళ్తూ ఉంటాం. ఆ కారు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మెకానిజం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అది టైర్ కాడి నుంచి చిన్న బోల్ట్ కాడి నుంచి ఎవ్రీథింగ్ అనేది మెకానికల్ ల్యాబ్లో డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఇదిగోండి టైర్లో ఉన్నటువంటి మెకానిజం కూడా ఏంటి అనేది వాట్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు. మీరు కార్నే తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఈ కార్కి ఈ సైడ్ మిర్రర్లో కూడా ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం కూడా డీటెయిల్గా స్టూడెంట్స్కి వివరించడం జరుగుతుంది. అవి కనిపించాయి మొత్తం కార్లో ఉన్నటువంటి మొత్తం A to Z పార్ట్స్ అనమాట. వైఫర్ కార్ నుంచి ఎవ్రీథింగ్, స్టీరింగు, అంటే ఈ స్టీరింగ్స్ మీకు కనపడేవన్నీ ఓల్డ్ స్టీరింగు, ఇప్పుడంతా లేటెస్ట్ పవర్ స్టీరింగు, హైడ్రాలిక్ స్టీరింగ్స్ వచ్చాయన్నమాట. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ బయట అయితే ఉన్నాం. గర్ల్స్ హాస్టల్కి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సార్ వాళ్ళు. నేను స్పెషల్గా అడిగాను, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పేరెంట్స్కి ఒక క్లారిటీ కోసము. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం తమ యొక్క పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక్క రూమ్ రిక్వెస్ట్గా అడిగి మీకోసం నేను అందిస్తున్నా. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు మొత్తం వివరిస్తా. రండి లోపలికి వెళ్దాం. హాస్టల్ లోపలికి వెళ్ళి ఒక్క రూమ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనమైతే గర్ల్స్ హాస్టల్ లోపలికి వచ్చాము. మీరు చూడొచ్చు, మొత్తం సెక్యూరిటీగా ఉంది. ఇక్కడైతే వార్డెన్గా మేడం గారు ఉన్నారు. ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ అవుట్ బుక్, ఇన్ బుక్, ఇయర్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి అయితే చాలా సెక్యూరిటీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒకసారి రూమ్ కూడా వెళ్ళి లోపలికి పోయి చూద్దాం రండి. ఇదంతా ఓపెన్ ఏరియా పిల్లలకి. వీళ్ళకి ఇక్కడే కంబైన్డ్ మెస్ కూడా అనమాట. వీళ్ళు ఎక్కడికి బయటికి పోవాల్సిన పని లేదు. రండి లోపలికి వెళ్ళి మెస్ కూడా చూపిద్దాము. ఇదిగోండి ఇక్కడే ఉంది. సో ఇదిగోండి, ఇది గర్ల్స్ మెస్ అనమాట. గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి మెస్ చూడొచ్చు. చాలా పెద్దగా అయితే ఉంది మెస్. స్టూడెంట్స్ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా వచ్చి తినేసి అక్కడ ప్లేట్లు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు ప్లేట్స్ మొత్తం ఉంది. వాష్ మెషిన్ మొత్తం అవుట్ సైడ్ ఉంది. ఇదిగోండి ఇటు సైడ్ చూస్తే మొత్తం అంటే బఫే సిస్టంలో ఇక్కడైతే రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి పదార్థాలు మొత్తం దీంట్లో వడ్డిస్తారు. ఇక్కడ నుంచి సర్వ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వాళ్ళ చైర్లో కూర్చొని తినొచ్చు అనమాట. ఇది సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫేస్ రికగ్నైజేషన్ అనమాట. ఎవరంటే వాళ్ళు హాస్టల్లోకి రావడానికి లేదు. ఎస్పెషల్లీ గర్ల్స్ హాస్టల్లోకి చూడొచ్చు మీరు ఫేస్ రికగ్నైజేషన్. నా ఫేస్ పడలేదు, రికగ్నైజేషన్ కావాలి, అందుకే రెడ్గా వెలిగింది. రండి రూమ్ చూపిస్తాను మీకు. ఇది గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి బెడ్స్. కంప్లీట్ ఫర్నిచర్తో అయితే రెడీగా ఉన్నాయి. అంటే కొన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట. మనం ఒక రూమ్ని శాంపిల్గా అడిగి తీసుకున్నాము. అంటే డబుల్ బెడ్, కింద బెడ్, పైన ఒక బెడ్. అంటే ఒక బెడ్కి వచ్చేసి 2 స్టూడెంట్స్ అయితే ఉండొచ్చు. ఇట్లా 2, 3 మొత్తం 4 ఉన్నాయి. అంటే 8 మంది స్టూడెంట్స్ ఒక రూమ్లో ఉండొచ్చు. ఇది గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి రూము. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాం. మీరు ఒకసారి చూడొచ్చు. ఇది మన వెనకాల కనిపించేది మొత్తం సెంట్రల్ క్యాంటీను. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి లేడీస్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళకి మొత్తం ఫుడ్ అయితే ఇక్కడ నుంచి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది లేడీస్కి. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది సెంట్రల్ క్యాంటీను. మొత్తం బఫే సిస్టము. ఎవరి ప్లేట్లు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళ యొక్క సీట్లలో కూర్చొని హ్యాపీగా భోజనం చేసి వెళ్ళొచ్చు. ఇది అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా, బాయ్స్కి గర్ల్స్కి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ హాస్టల్లో కూడా క్యాంటీన్స్ ఉన్నాయి. అవి నేను మీ అందరికి చూపించాను. ఇది సెంట్రల్ క్యాంటీన్. అంటే అందరూ వచ్చి డే స్కాలర్స్, హాస్టల్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా వచ్చి ఈ క్యాంటీన్లో భోజనం చేయడం జరుగుతుంది, స్నాక్స్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది సో ఫ్రెండ్స్, మన ముందైతే అడ్మిషన్ ఆఫీసర్ అయినటువంటి జె రామయ్య సార్ అయితే ఉన్నారు. సార్ని అడిగి వాళ్ళ యొక్క మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. ఆదిశంకర యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలంటే ఎటువంటి ప్రొసీజర్స్, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్.
నా పేరు రామయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రారంభమయ్యాయి. రోజువారీ తల్లిదండ్రులు ఈ యూనివర్సిటీకి ఇచ్చేసి వాళ్ళ అప్లికేషన్లు సబ్మిట్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బట్టి విద్యార్థులకి అడ్మిషన్ ఇస్తాం. ఈ అడ్మిషన్స్ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ ఈ విభాగాల్లో డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మెరిట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మెరిట్ పిల్లలకి ట్యూషన్ ఫీజులో కన్సెషన్ ఇచ్చాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మెరిట్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఆదిశంకర యాజమాన్యం డీమ్డ్ యూనివర్సిటీలో 975 పైన వచ్చిన ప్రతి విద్యార్థి కూడా 4 సంవత్సరాలు ఫ్రీగా విద్యను అందించడానికి సిద్ధంగా ఉంది. ఆదిశంకరలో నాణ్యతతో కూడిన విలువైన విద్యను అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అదే ప్రక్రియలో కొనసాగించాం. భవిష్యత్తులో కూడా మరింత ఎక్కువ మంది విద్యార్థులకి ఈ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకి అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి కూడా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి కూడా ప్లేస్మెంట్స్ తోటి బయటకు వెళ్ళాలన్నది ఆదిశంకర యాజమాన్యం ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా వివిధ రకాలైనటువంటి ఎంఎన్సి కంపెనీస్ తోటి మాకు ఎంఓయూలు ఉన్నాయి. అదేవిధంగా ఫైనల్ ఇయర్ పిల్లలందరికీ కూడా ఇంటర్న్షిప్ వెళ్తున్నారు. ఇంటర్న్షిప్లో కూడా పెయిడ్ ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. ఆ ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళకి వివిధ కంపెనీల్లో అదే కంపెనీలు మంచి ప్యాకేజ్ తోటి జాబ్స్ ఇస్తున్నాయి. అదే కాక మాకు ఎంఓయూ ఉన్న కంపెనీలతో ఎంఎన్సి కంపెనీల్లో కూడా ప్లేస్మెంట్స్ పిల్లలందరికీ అందించాలన్న ఉద్దేశంతో యూనివర్సిటీ యాజమాన్యం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మన దగ్గర అడ్మిషన్ కోఆర్డినేటర్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారిని కూడా ఆదిశంకర యూనివర్సిటీ గురించి అడిగి కొన్ని మాటలు తెలుసుకుందాం. సార్, కరుణాకర్ రెడ్డి సార్, ఇప్పుడు ఆదిశంకర యూనివర్సిటీలో చేరే విద్యార్థులు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఎందుకు చేరాలి అసలు ఆదిశంకర యూనివర్సిటీలో ఒక విద్యార్థి అనేవాళ్ళు? నమస్తే అండి. నమస్తే. ఈ ఆదిశంకర యూనివర్సిటీ అనేది 2001లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్గా ఎస్టాబ్లిష్ అయ్యి 2013లో అటానమస్ స్టేటస్ వచ్చి 2025లో దీనికి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చిందండి. సో ఈ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే దానికి పర్టికులర్గా రీజన్ ఏంది అని అంటే మన రాయలసీమ ఏరియాలో కానీ సౌత్ కోస్టల్లో కానీ ఫస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ అండి ఇది. సూపర్ సార్. రాయలసీమలో ఇంతవరకు డీమ్డ్ యూనివర్సిటీ లేదండి. ఇది ఏంటంటే మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. సూపర్. రాయలసీమ ఏరియాలో చదువుకోవాలనుకునే ప్రతి స్టూడెంట్కి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అండి. ఈ ఆదిశంకర యూనివర్సిటీలో మనకేంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే 5.0 టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీస్కి సంబంధించినది ఏంటంటే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మనకు మేజర్గా వచ్చేసి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ డిపెండ్ అయ్యి ఉండేది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మీద డిపెండ్ అయి ఉన్నారండి. సో దానికి సంబంధించిన దాంట్లో ఏంటంటే ఇక్కడ మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సో వాటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ ఈ బ్రాంచెస్ ఉన్నాయండి. వీటితో పాటు ఏంటంటే మనకు మెయిన్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ అనేది ఏంటంటే ఇక్కడ హార్ట్ అండి ఇది. సూపర్. సో దాంతోపాటు కోర్ బ్రాంచెస్ ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ అండ్ సివిల్. సో వీటితో పాటు ఈ 2025లో బి డిజైన్ అని చెప్పి 30 సీట్స్తో కోర్స్ తీసుకొచ్చారు. డిజైన్. సో దాంతోపాటు ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కోర్స్ కూడా మనకు వచ్చిందండి. సో ఇన్ని కోర్సెస్ అనేవి ఇక్కడ ఈ యూనివర్సిటీస్లోనే ఉన్నాయి. బట్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు. సో ఈ అదర్ స్టేట్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే అక్కడ అరకొర వసతులతో అక్కడ భోజనం ఉండకపోవడం ఇవన్నీ అవసరం లేకుండా మన నెల్లూరు డిస్టిక్, పాత నెల్లూరు డిస్టిక్లో కొత్త తిరుపతి జిల్లాలో ఉన్న ఈ ఏకైక యూనివర్సిటీస్ని స్టూడెంట్ ఎంచుకుంటే ఏంటంటే వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్ పరంగా కూడా మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి.
ఈ ప్లేస్మెంట్స్లో కూడా మేము ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా 100% అసిస్టెన్స్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. సో ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్కి వచ్చాక మా మీద ఇంకా ఉంటుంది, ఇంకా ఎక్కువ ప్లేస్మెంట్స్ బాధ్యత, ఇంకా ఎక్కువ ప్లేస్మెంట్స్ తీసుకురావాలి. సో ఇక్కడ ఫీజు కూడా ఏంటంటే చాలా నార్మల్ ఫీజు. చూసాను నేను స్టూడెంట్స్ కూడా. మా చైర్మన్ గారు ఇదేంటంటే ఓన్లీ సేవ కోసం చేసేదే ఇది. సో దానికి ఏంటంటే మేము ఫీజు తీసుకునేది ఏంటంటే ఈ ఇయర్ వరకు 80,000 రూపాయలు గూడూరు క్యాంపస్కి ఫీజుగా తీసుకుంటున్నాం అండి. ఓకే. సో ఈ 80,000 రూపాయలతోనే మేము ఈ సంవత్సరం ఫిక్స్ చేసిన ఫీజు మీకు 4 years వరకు సేమ్ ఇదే ఫీజు ఉంటుంది. విత్ హాస్టల్స్? హాస్టల్స్ కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీస్ ఇక్కడ హాస్టల్స్ వచ్చేసి 60-80 ఉంటుంది. 60-80 అంటే 60,000 నుంచి 80,000 దాకా ఉంటుంది. ఓకే. అది డిపెండ్ అపాన్ ఫెసిలిటీస్ పేరెంట్స్ విల్లింగ్ బట్టి ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మీరైతే చూస్తున్నారు ఆదిశంకర యూనివర్సిటీ టైమింగ్ అయితే అయిపోయింది. స్టూడెంట్స్ ఎవరి బస్సులో వాళ్ళైతే వెళ్తున్నారు, ఎవరి బస్సుకు వాళ్ళు చేరుకుంటున్నారు అనమాట. చూడొచ్చు దాదాపుగా ఆదిశంకర యూనివర్సిటీలో దాదాపుగా 50 బస్సులు పైనే ఉన్నాయన్నమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు 50 బస్సులు ఉన్నాయంటే ఎంత పెద్ద యూనివర్సిటీయో ఒకసారి మనం అందరం చూస్తున్నాం అనమాట. ఓకే, ఒకసారి బస్సులో వెళ్ళి కూడా స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాము. ఏం పేరమ్మా? దివ్య. ఏ ఊరు? నాయుడుపేట. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా బస్సులు? ఎలా ఉంటుంది బస్ జర్నీ? బాగా సేఫ్గా తీసుకొని వస్తారా? ఓకే, చెప్పండి ఆదిశంకర యూనివర్సిటీ గురించి 2 words. ఆదిశంకర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అన్నీ బెస్ట్గా ఉంటాయి, బాగుంటుంది కాలేజు, అందరూ జారచ్చు. ఓకే, లేడీస్కి అంత బాగుంటుందా? సెక్యూర్గా ఉంటుందా? సెక్యూర్గా ఉంటుంది, చాలా సెక్యూర్గా ఉంటుంది. చాలా సెక్యూర్గా ఉంటుంది. ఓకే, మీ పేరమ్మా? మీదే ఊరు? నాయుడుపేట. డైలీ అప్ అండ్ డౌనా? ఎలా ఉంటుంది ఆదిశంకర యూనివర్సిటీ? చాలా బాగుంటుంది, మాకు మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, సెక్యూర్గా ఉన్నాము, రోజు అప్ అండ్ డౌన్ సేఫ్గా వస్తున్నాము. ఇంటి దగ్గర ఎక్కినామంటే ఇంకా కాలేజ్లో వచ్చి దిగుతాము, మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటికి మంచిగా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. డ్రైవర్స్ అంతా సేఫ్గా చేస్తారు, చాలా సేఫ్గా తీసుకొస్తారు. ఆదిశంకర యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 25 సంవత్సరాల విద్యా నైపుణ్యం, అద్భుతమైన మౌలిక సదుపాయాలు కలిగి అత్యధిక ప్లేస్మెంట్స్ సాధిస్తున్న కళాశాల. ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న విద్యా సంస్థ ఆదిశంకర. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ స్పెషాలిటీస్ కలిగిన కళాశాల ఆదిశంకర. విద్యార్థుల సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను పెంచి మీ ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మీ కలలను సాకారం చేస్తుంది మన ఆదిశంకర. We welcome all these meritorious students into Adishankara as a successful students. Adishankara University, deemed to be university, Guduru, Tirupati Jilla, Andhra Pradesh.